ఈ దేశంలో ఆర్థిక సతమతం రాకుండా ఈ దేశంలో గొప్ప రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసి RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపకల్పనకు ఆయన 20 సంవత్సరాల వయసు అప్పుడే ఆయన నాంది పలికిన బాబాసాహెబ్ అంబేద్కర్ని చేస్తే ఈయన మాకు వ్యతిరేకని మాట్లాడతాడు. ఎవరికి వ్యతిరేకండి? ఆకాశంలో సగం ఉన్నటువంటి మహిళలకి రిజర్వేషన్లు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ కాదా? ఆకాశంలో ఉన్నటువంటి సగం ఉన్నటువంటి మహిళలకి మెటర్నిటీ లీవ్ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ కాదా? కార్మికులు ఈ రోజు ట్రేడ్ యూనియన్లు మాట్లాడతాయి. ఒక్క ట్రేడ్ యూనియన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి గొప్ప చెప్పుకోవడానికి ఇష్టపడదు. కానీ ఈ BC SC ST సమాజాన్ని మొత్తం వాళ్ళ కార్మికుల లెక్క గొప్పగా ప్రకటించుకున్నటువంటి కార్మిక నాయకులు కార్మిక హక్కులు తీసుకొచ్చింది ఎవరు? బొంబాయి ప్రెసిడెన్సీలో మినిస్టర్గా ఉన్నప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ 1940 నుంచి 47 దాకా బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని హక్కులు కార్మికులను తీసుకొచ్చిండు. ఎప్పుడు ఎవరు చెప్పలేదే? మేఘాజీ నారాయణ రొకాండే ఈ కార్మికుల కోసం ఉద్యమం చేసిండు. 14 గంటల పని గంటలని 8 గంటలకు తగ్గించాడు. ఇది మాకున్న జ్ఞానం. మేము చరిత్ర తప్పకుండా తిరగరాస్తాం. చరిత్ర తెలియని వాడి చరిత్ర సృష్టించలేడన్న డాక్టర్ అంబేద్కర్ ఆ చరిత్రని ఈరోజు తెలుసుకున్నాం. డెఫినెట్ గా ప్రపంచ జ్ఞానాన్ని మేము అందుకున్నాం. ఈ ఎవరి ఆటలు కూడా ఇక సాగవు. వీటికి ఫుల్ స్టాప్ పెట్టేది లేదు. వీటికి ఈ పోరాటాలకి. అందుకే వైఫై లెక్క మన చుట్టూ ఏం తిరుగుతుంది అన్నాడు ఈ దేశంలో తెలుసా? కులం ఎప్పుడు వైఫై లెక్క తిరుగుతుంది. మన వాళ్ళు అనుకుంటారు చాలా మంది, అమ్మ ఇప్పుడు ఆఫీసర్లు కొంతమంది వీడికి రాను కూడా రాదు. SC ST ఆఫీసర్లు కొంతమంది చాలా ఫోజులు కొడతా ఉంటారు. కొంతమంది వీడికి రాను కూడా రాదు. కానీ వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర కులం సమస్య వచ్చిందంటే మన సంఘం గుర్తుకొస్తుంది. వాళ్ళకే కాదండి, SC ST ఎమ్మెల్యేలకు, SC ST మంత్రులకు వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళ నియోజకవర్గంలో మన సమస్యలు మాట్లాడరు. ఆయనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం నన్ను దళితుడిని కాబట్టి ఇట్లా చేసిండు, నన్ను గిరిజన్ని కాబట్టి ఇట్లా చేసిండు అని మాట్లాడతారు. ఇది దుర్మార్గం. ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికే ఈ రోజు పెట్టింది శాంపుల్ మీటింగ్. మొత్తం ప్రపంచ జ్ఞానం బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లా సంపాదించిండో ఈ సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడికి కూడా అంత జ్ఞానం వచ్చే విధంగా ఆర్గనైజ్ చేస్తాం. ఆర్గనైజ్ చేసి మా హక్కులను మేము కాపాడుకుంటాం. నేను చెప్పిన మీడియా వాళ్ళు మనకు రాస్తారా? మీడియా వాళ్ళు రాస్తారు. ఎప్పుడు మీటింగ్లు పెట్టిన నలుగురు రానుల మీటింగ్ చాలా పతాక శీర్షికలు వేస్తారండి. నలుగురు రారు, వాళ్ళ పెద్ద పెద్ద హెడ్లైన్స్ పెట్టి పతాక శీర్షికలు వేస్తారు. అందుకే యాజమాన్యాలు డెఫినెట్ గా వాళ్ళే కదా, ఎవరి మీడియా మిత్రులు వాళ్ళే కాబట్టి వాళ్ళు పెద్దగా రాస్తారు. మనకున్నటువంటి ఏకైక సాధనం సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాని ఒక్కొక్కరు 100 మందికి పంపించండి. 100 మంది 1000 మందికి వెళ్ళిపోతుంది. ఈ వేదికగా జరిగినటువంటి ఈ విషయాన్ని మొత్తం అంత సమాజానికి తెలియాలి. సీఎం గారి దగ్గరికి పోవాలి. దురదృష్టవశాత్తు గత 10 సంవత్సరాలలో నాటి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంటే దొరకలేదండి మనకి. ఈ అసోసియేషన్ బిల్డింగ్ ని, స్ఫూర్తి భవన్ ని ఆ రోజు నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఓపెన్ చేశారు. 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి అపాయింట్మెంట్ దొరకలేదండి. మేము ప్రభాకర్ రావు గారి దగ్గరికి ఎప్పుడు పోయినా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఏదన్నా ఉంటే నేను సీఎం దగ్గర పోవాలంటాడు. ఇంత అవమానాలు పడ్డటువంటి పరిస్థితిని గతంలో చూసినాం. దయచేసి ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సవినయంగా మనవి చేస్తున్నాం. అయ్యా, గతంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అనే ప్రజాపాలనను తీసుకొచ్చినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలది. ఆ తెలంగాణ ప్రజలలో మేము కూడా ఒక భాగస్వాములమై ఉన్నాం. ఈ రోజు గత 4 సంవత్సరాలుగా తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఉన్నటువంటి మొత్తం ఉద్యోగులు అనుభవించే క్షోభకి నాటి యాజమాన్యం కారణము. కులాల మధ్య, సంఘాల మధ్య పంచాయతీ పెట్టి విద్యుత్ సంస్థల్లో జరిగేటటువంటి ఏదైతే అక్రమాలు ఉన్నాయో, ఒప్పందాలు ఉన్నాయో అవి సమాజానికి తెలియకుండా చేసినటువంటి ఒక దుస్థితి నుంచి ఈ రోజు జ్యుడిషియరీ ఎంక్వైరీ వచ్చే పరిస్థితికి మీ ప్రభుత్వం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ SC ST ఉద్యోగుల పక్షాన మాత్రమే కాకుండా రోస్టర్ పాయింట్ల ద్వారా లబ్ధి పొందేటటువంటి BCలు, విమెన్, అదేవిధంగా డిజేబుల్డ్ ఎవరైతే డిఫరెంట్లీ డిజేబుల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పక్షాన మేమైతే ఒకటి సవినయంగా మనవి చేస్తున్నాం. భారత రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కులని దయచేసి ఈ ప్రభుత్వంలోనైనా కాపాడే ఒక ప్రయత్నం చేయండి. మీ యొక్క చీఫ్ రాహుల్ గాంధీ గారు సైతం
రాహుల్ గాంధీ గారు సైతం భారత రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంటులో మాట్లాడుతున్నారు. మేము కేవలం ఆ భారత రాజ్యాంగాన్ని రక్షించమని చెప్తున్నాం. కులాల మధ్య జరిగేటటువంటి పంచాయతీలను నివారించమని చెప్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు గారికి సవినయంగా వేడుకుంటున్నాం. ఇప్పటికే మీకు రిప్రజెంటేషన్స్ ఇచ్చున్నాం. వాటి తీవ్రత గురించి యాజమాన్యం మీకు చెప్పుండకపోవచ్చు మీ బిజీ షెడ్యూల్ వల్ల. కనీసం ఇప్పటికైనా ఈ తీవ్రతను గమనించి ఎట్టి పరిస్థితిలోనూ ఈ సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదన్న ఆలోచనతోటి మీరు ఆలోచన చేసి మాకు న్యాయం చేయాలని కోరుతూ, అదేవిధంగా కీలకమైన అంశం, నేను మాట్లాడకున్నా లేకపోతే ఇంకోరు మాట్లాడకున్నా వెనక నుంచి వినతులు వస్తూనే ఉంటాయి. ఇది వినతి కాదు, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఏంటి అవర్ రెస్పాన్సిబిలిటీ? భారతదేశంలో కొన్ని కులాలకు సెకండ్ సిటిజన్షిప్ ఉంటుంది, వానికి అన్నిట్లకు అవకాశం ఉండదు. అట్లనే తెలంగాణ విద్యుత్ సంస్థల్లో గత ప్రభుత్వం యాజమాన్యం పుణ్యమాని వీళ్ళందరికీ రెగ్యులరైజ్ చేస్తే ఎక్కడొచ్చి పడతారు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలంతా రెగ్యులర్ ఉద్యోగులు యాడ్ అవుతారు అన్న కుట్రతోటి 99% ఉన్నారండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు. వీళ్ళు ఆర్టిజన్లు ఎక్కడి నుంచి వచ్చిందో అవుట్ సోర్సింగ్ నుంచి ఆర్టిజన్ అనే ఒక గొప్ప దాంట్లో తీసుకెళ్ళి సౌరమండలంలో ఉండాల్సినటువంటి గ్రహాన్ని సౌరమండలంలో ఉంచకుండా ఇంకెక్కడో గెలాక్సీలోకి పడేసి ఇది జరిగింది. ఇదే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని కొత్త పదం పెట్టేసి ఆర్టిజన్. వానికి లీవ్స్ ఉండవు, వాడి పడిందే కష్టం, వాడిని బెదిరించుడు. ఇంకా నా కింద కూడా 100 మంది ఆర్టిజన్లు ఉంటారు, తెలుసు కదా పరిస్థితి ఎట్లుంటుంది. సో దీనికి మేము వ్యతిరేకమని ఆ రోజు నేను చెప్తున్నాం, ఈ రోజు కూడా చెప్తున్నాం. వెంటనే వాళ్ళని ఏపీఎస్సీ రూల్స్ అమలు చేయాలి. ఈరోజు చాలా తక్కువ ఆర్టిజన్లు వచ్చింది. నెక్స్ట్ టైం జరగబోయేటటువంటి ప్రోగ్రామ్కి డెఫినెట్గా ఆర్టిజన్ సమాజాన్ని మొత్తం మేకల్పం కుల మతాలకు అతీతంగా ఈరోజు జరిగేటటువంటి ఈ శాంపిల్ని సీఎం గారికి చేరవేయాల్సిందిగా మీడియా మిత్రులకి సవినయంగా వేడుకుంటున్నాం. భవిష్యత్తులో ఎలాంటి ఒక పీస్ లేనటువంటి పరిస్థితి ఉండదు. పీస్ఫుల్గా ఈ సంస్థలు నడవాలి. 1000 కోట్ల నష్టాన్ని పూడ్చుకోవాలి. సంస్థ కోసం మనం అందరం కష్టపడి పనిచేయాలి. 200 యూనిట్ల గృహజ్యోతి పథకం తీసుకొచ్చి నిరుపేదలకు గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఈ విషయాన్ని ఆలోచించాలి. ఎస్సీ ఎస్టీ బీసీలకు పోతున్నటువంటి రోస్టర్ పాయింట్లని ఎట్టి పరిస్థితులను కూడా పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అసోసియేషన్కి, ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకి, ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఇన్ని వేల మంది వచ్చిన రేపు పేపర్లో ఇంతే రాస్తే అది నిరాశ గురి చేస్తుందని తెలియజేస్తూ, మీ యాజమాన్యానికి కూడా ముఖ్యంగా ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆ తెలంగాణ, ఈ తెలంగాణ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ద్వారా సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు మీడియా ఇక్కడ ఉన్న సమస్యని గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి పథకాన్ని కింది స్థాయికి తెలియజేసేది మీ మీడియా. మీ మీడియా అంటే మాకు చాలా గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని దయచేసి మీరు 10 చేసుకోవాలని మా ఎస్సీ ఎస్టీ సంఘం తరఫున తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి ఫూలే అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి ఫూలే అంబేద్కర్ ఆలోచన విధానం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జై భీమ్, జై భారత్. నోచుకోకపోతే మాన్య శ్రీ కాంశీరావు గారు దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తే 40 రోజులు నిరాహార దీక్ష దిగితే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ అయింది. మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తావా, కుర్సీ దిగిపోతావా అన్నాడు ఆ రోజు విపి సింగ్ గారిని. ఇది మర్చిపోయిరా? బీసీ సంఘం నాయకులారా, ఈ రోజు ఎవరితో జతగట్టిరు, దేనికోసం జతగట్టిరు? ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎస్టీ రిజర్వేషన్ల కంటే ఇప్పటిదాకా ఎస్సీ ఎస్టీల మీద పడిచి ఏడ్స్ తెచ్చారు కదా. వీళ్ళకి మెరిట్ లేదు, వీళ్ళకి మార్కులు లేవని ఏడ్చారు కదా. అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ లో ఉద్యోగాలు వస్తున్నాయి మిత్రులారా. అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయి మిత్రులారా. ఎవరు నష్టపోతున్నాడు? 50%
ఆర్థికంగా ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాస్లకు రావాల్సినటువంటి వాటా దొప్పుక తింటున్నది ఎవడు? ఎస్సీ ఎస్టీలా కాదు కదా. మరి ఈ విషయం ఆలోచించకుండా నిరంతరం ఎస్సీ ఎస్టీ సమాజం మీద చేసేటటువంటి దుష్ప్రచారం ఎట్లా మనం చేసేది? ప్రతి విషయంలో కూడా ఎస్సీ ఎస్టీ సమాజాన్ని ఒక శత్రు సమాజంగా క్రియేట్ చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. దీనికి మేము వ్యతిరేకం. బీసీలకు మేము వ్యతిరేకం కాదు, బీసీ సమాజానికి వ్యతిరేకం కాదు, ఎస్సీ ఎస్టీ సమాజం ఓసీలకు కూడా వ్యతిరేకం కాదు. ఒక్కరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక్కరోజు పారిశుద్ధ్య కార్మికులు మీ ఇంటికి వచ్చి చెత్త తీయకపోతే అప్పుడు తెలుస్తుంది ఈ వీళ్ళ యొక్క శక్తి ఉందనేది. ఒక్కరోజు గ్రామాలలో వీళ్ళు చేసేటటువంటి వీళ్ళ వృత్తులను ఒక్కసారి మానేస్తే వీళ్ళ శక్తి ఉందనేది తెలుస్తుంది. ఇవన్నీ విషయాలు ఆలోచించకుండా ఒక సమాజానికి ఇంకో సమాజానికి మధ్య పంచాయతీ ఎవడో పెడితే ఆ పంచాయతీని ఎక్కువ చేసుకునే పనిలో మన సోదరులు ఉన్నారు. మిత్రులారా, రిజర్వేషన్ల ప్రదాత ఛత్రపతి సాహు మహారాజ్ 1902లో అంటే 120 సంవత్సరాల క్రితమే ఆయన ఇట్లాంటి కుట్రలు జరుగుతాయని ఆ రోజు తన మొత్తము మంత్రివర్గంలో తన యొక్క రాజ్యంలో ఉన్నట్టు పౌరోహిత్యులందరినీ పిలిచిండు. మీరు నేను ఇచ్చినటువంటి రిజర్వేషన్లను మీరు వ్యతిరేకిస్తున్నారు, కానీ మీరు ఒక మాట తెలుసుకోవాలన్నాడు. 4 గుర్రాలను తీసుకొచ్చిండు. ఒకటి బలిష్టమైన గుర్రం, ఒకటి మధ్య తరహా ఉంది, ఇంకోటి కొంచెం సత్తువ లేకుంటుంది, ఇంకోటి తినడానికి తిండి లేకుండానే ఉంది. ఈ 4 గుర్రాలను ఒక గుంజకు గట్టేసి దానా వేస్తాడు. మొత్తం బలిష్టంగా ఉన్న గుర్రమే మొత్తం దానాన్ని తినేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తాడంటే 4 గుంజలకి 4 గుర్రాలను కట్టేస్తాడు. అదే దానాన్ని దానికింత వేస్తే 4 గుర్రాలు మంచిది నిద్రపోతాయి. ఇదే రిజర్వేషన్లకు కారణం అని చెప్తాడు. ఈ దేశంలో తినడానికి తిండి పెట్టినా కానీ తినలేని పరిస్థితిలో ఒక సమాజం ఉందని చెప్తాడు ఛత్రపతి సాహు మహారాజ్, ఛత్రపతి శివాజీ యొక్క నిమన్వడు. ఆ స్ఫూర్తితో భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు వస్తే ఈ రిజర్వేషన్లని ఈ ప్రభుత్వాలేయో ఈ వచ్చినటువంటి సిఎండిలో వీళ్ళే ఇచ్చినట్లు వీళ్ళ కమిటీలు వేసుకొని ఈ రిజర్వేషన్లను దోచేయాలని చూస్తున్నారు. ఖబర్దార్, ఇదొక హెచ్చరికగా మీరు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తమే కాదు దేశవ్యాప్తంగా కూడా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఉద్యోగాలకు పోతాయనో ఉద్యోగాలు తీసేస్తారనే భయపడే బ్యాచ్ కాదు మాది. ఉద్యోగాలు పోయినా పర్లేదు కానీ, ప్రాణాలు పోయినా పర్లేదు కానీ మా జాతి హక్కులని దోచుక తింటామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, 10 సంవత్సరాల అప్రజాస్వామిక పాలనను చూసినాం. బ్యూరోక్రాట్లు లేకుండా ఈ విద్యుత్ సంస్థలను పెట్టి విద్యుత్ సంస్థలలో జరిగేటటువంటి మోసాలు, విద్యుత్ సంస్థల పేరిట జరుగుతున్నటువంటి ఒప్పందాలు, విద్యుత్ సంస్థలలో జరుగుతున్న ప్రతి నష్టం, ప్రతి చీకటి కోణం సమాజానికి ప్రజలకు తెలియకుండా ఉండడానికే ఏకపక్షంగా ఆంధ్ర ఉద్యోగులను రిలీవ్ చేసి తెలంగాణ ఆంధ్ర పంచాయతీ 10 సంవత్సరాలు నడిపించింది. వేరే ఏం లేదు. చివరికి సుప్రీంకోర్టు తిట్టింది, చివరికి వాళ్ళు డబ్బులు వచ్చారు. అంటే ఏంటిది? ఒక ఉద్దేశపూర్వకంగా విద్యుత్ సంస్థలలో జరిగేటటువంటి ఏదైతే చీకటి కోణాలు ఉన్నాయో అవి సమాజానికి ఉద్యోగులకు తెలియకుండా ఉండడానికి ఆంధ్ర తెలంగాణ ఉద్యోగులకు పంచాయతీ పెట్టారు. ఈ రోజు సంవత్సరాల కొద్ది సర్వీస్ చేసిన వాళ్ళు రివర్షన్లు తీసుకున్నారు. ఈ పాత యాజమాన్యం పుణ్యమాని, ఇదే పాత యాజమాన్యం పుణ్యమాని ఇప్పటికి జరిగినటువంటి నష్టాలను పూడ్చుకోలేకుండా ఉన్నాం. దీన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు, పాత మేనేజ్మెంట్ కరెక్టే చేస్తుందని చెప్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఈ విద్యుత్ సౌధలో ఉంటే వాళ్ళు తక్షణమే వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే సెక్రటేరియట్ వేదికగా వేల మందితోటి వేలాది కోట్ల నష్టాలకు కారణమైనటువంటి వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేదాకా ప్రభుత్వం పైన మా ఒత్తిడి పెంచుతూనే ఉంటాం. దీనికి తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు చేసిన పొరపాట్లని, వాళ్ళు చేసిన తప్పులని ఇంకా మేము కొనసాగిస్తామని ఎవరైనా అడ్మినిస్ట్రేషన్ వింగ్లలో, హెచ్ఆర్ వింగ్లలో ఉంటే గనక వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకనంటే 10 సంవత్సరాలుగా రూల్స్ కు విరుద్ధంగా, 10 సంవత్సరాలుగా రెగ్యులేషన్స్ కు విరుద్ధంగా మీరు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా త్వరలోనే జ్యుడిషియల్ ఎంక్వైరీలో తేలే విధంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈ
ఈ సంస్థలకి న్యాయ కోవిదులు ఉన్నారు. రాజ్యాంగ సవరణలు చేసినటువంటి విషయాలను సైతం పక్కన పెట్టి పాత కేసులను ఉటంకిస్తూ మేము అది అమలు చేస్తాం, ఇది అమలు చేస్తాం అని వస్తాం. కాబట్టి ఈ వేదిక ద్వారా ఎవరైతే న్యాయ కోవిదులు, న్యాయ సలహాదారులు ఈ సంస్థలకు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే తొలగించి వారి స్థానంలో వేరే వాళ్ళని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఈరోజు ఇచ్చినటువంటి ప్రమోషన్లు ఉన్నాయి. ఈ ప్రమోషన్లే కావాలి మనం క్లియర్ చెప్పినాం. కానీ ఎప్పుడు చూడు మా భుజాల మీద తుపాకీ పెట్టి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వాళ్ళు వద్దన్నారు, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వాళ్ళు వద్దన్నారు. ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వాళ్ళు నీవు రాయదుర్గంలో కట్టినటువంటి 200 కోట్ల రూపాయల ఏదైతే సబ్స్టేషన్ ఉందో అది 2000 కోట్లకు పెంచుతుంటే మమ్మల్ని ఏమన్నా అడిగినవా? మమ్మల్ని ఏమన్నా అడిగిరా? లేకపోతే పిహెచ్ఎల్కి ఇచ్చినటువంటి వైటీపీఎస్ ఏదైతే పవర్ ప్లాంట్ ఉందో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అడిగించిరా? మీరు చేయాలనుకున్న ఎన్ని చేస్తారు, చేయలేనివన్నీ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ మీద, హిందీ వాళ్ళ మీద మీరు నొక్కుతారు. ఇది ఈ దుర్మార్గం. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా మీరు చేయండి. నేను ఉద్యోగస్తునే, నేను చిన్న ఉద్యోగస్తునే. ఐఏఎస్ అయితే చాలా పెద్ద ఉద్యోగస్తులు. అందరం ఉద్యోగస్తులమే, అందరికి ఒకే రూల్స్ ఉంటాయి. మా ఇష్టం వచ్చింది మేము చేస్తామని ఐఏఎస్లన్నా కుదరదు, నా ఇష్టం వచ్చింది నేను చేస్తానా మనమన్నా కుదరదు. కానీ ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఆ పద్ధతిని అమలు చేయకపోతే, ఆ పద్ధతిని మీరు రాజ్యాంగబద్ధంగా చేయకపోతే డెఫినెట్గా విప్లవం వస్తుంది. మీరంతా ఏమనుకుంటున్నారంటే ఈరోజు మాట్లాడారు వెళ్ళిపోతారు, ఇంకా ఈ విషయం గురించి మళ్ళీ తర్వాత చూసుకుందాంలే అనుకుంటారు. గతంలో ఒక దెబ్బ తిన్నాం, గతంలో మోసపోయినాం, ఇక మోసపోవడానికి సిద్ధంగా లేదు. ఒకప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాకముందుకు చదువు లేదు, విజ్ఞానం లేదు, అసలు ఏం మాట్లాడుతున్నామో తెలియదు, జంతువుల కంటే హీనంగా ఉన్న పరిస్థితుల నుంచి ఈరోజు జ్ఞానం వచ్చింది. అంతరిక్షం వైపు వెళ్ళేంత జ్ఞానాన్ని మా బిడ్డలకిచ్చే ఒక అవకాశం మాకు భారత రాజ్యాంగం ద్వారా వచ్చింది. ప్రపంచ దేశాలకు వెళ్ళగలిగే జ్ఞానం మా దగ్గరికి వచ్చింది. తంగలాన్ సినిమా చూసిరా? చూడలేదా? తంగలాన్ సినిమాలో హీరోని తెల్లదొర వచ్చి బండి దిగి ఇట్లా పట్టుకుంటే వాడి ఒళ్ళంతా ఇలా పులకరించిపోతుంది. అంటే నన్ను ఈ దేశంలో కనీసం ముట్టుకోడే పక్కనున్నాడు, తెల్లగున్న దొర నన్ను ముట్టుకున్నాడు ఏందని ఆనందంతో ఉప్పొంగిపోతాడు. ఇదే అనుభవం బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కలిగింది. కొలంబియా యూనివర్సిటీకి పోయినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కి మంచినీళ్ళు తాగుతుంటే పక్కనున్నటువంటి తెల్లదొర నీళ్లు తాగి ఆయన గ్లాస్ ఇస్తాడు. ఆయన ఆశ్చర్యపోతాడు, అరే మా దేశంలో మమ్మల్ని మంచినీళ్ళు తాగడానికి మాకు సపరేట్ కుండ పెడతారు కదా, నన్ను క్లాస్ రూమ్ కు పోతే అసలు లోపలికి రానియలే, నన్ను బయట కూర్చోబెట్టారు కదా, వీళ్ళేది మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు, వాళ్ళు తాగే గ్లాస్ మాకిస్తున్నారు అని చెప్పేసి ఆలోచించి సమస్త ప్రపంచ విజ్ఞానాన్ని తన మెదడులోకి ఎక్కించుకొని ఏ ఒక్కరికి భారత రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ మీద కానీ, ఒక షెడ్యూల్ మీద కానీ, రాజ్యాంగ పరిషత్తులో జరిగిన ప్రతి డిస్కషన్ మీద ఆనాడున్నటువంటి నెహ్రూ కానీ, పటేల్ కానీ, గాంధీకి కానీ, ఇంకా ఎవరికి కూడా ఏ మాత్రం అవగాహన లేనంత జ్ఞానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ సంపాదించింది. కాబట్టి భారత రాజ్యాంగం ఆయన చాటులో పెట్టింది. ఎవడో ఈ రోజులో ఈ మధ్యలో రాస్తాడు యాంటీ రిజర్వేషన్, ఒక ఫేస్బుక్ లో రాస్తాడు అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగం రాయలేదు, అంబేద్కర్ రాయలేదు, అంబేద్కర్ రాయలేదు. రాసినోడు కూడా చెప్పమని, రాసినోడు ఉన్న తీసుకొచ్చి